One card is drawn from a well-shuffled deck of 52 cards. So well-shuffled deck of 52 cards. So ఇలా అన్నాడంటే కంపల్సరీ నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 52నే తీసుకోవాలి. వేరే ఏ ఆప్షన్ తీసుకోకూడదు. ఖచ్చితంగా కింద 52నే ఉండాలి. సో ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ అన్నాడు. సో ఫస్ట్ జనరల్గా కింగ్ ఆఫ్ రెడ్ అంటే కింగ్స్ ఎన్ని ఉంటాయి చూద్దాం. సో కింగ్స్ వచ్చేసి రెడ్లో 2 ఉంటాయి, అలాగే బ్లాక్లో 2 ఉంటాయి. బ్లాక్ కింగ్స్ ఎన్ని 2 అంటే 2. సో టోటల్ ఎన్ని 4 ఉంటాయి. ఇక్కడ కింగ్ ఆఫ్ రెడ్ అన్నాడు అంటే ఓన్లీ రెడ్ కలర్కి సంబంధించిన 2 మాత్రమే మనం కన్సిడర్ చేయాలి, బ్లాక్ కలర్లో ఉన్నవి తీసుకోకూడదు. సో కింగ్ దీంట్లో రెడ్ కలర్కి సంబంధించి ఏవేవి ఉంటాయి, హార్ట్కి సంబంధించిన సింబల్కి సంబంధించినది, డైమండ్కి సంబంధించినది ఉంటుంది, హార్ట్ అండ్ డైమండ్. అదే ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఉన్న 2 ఏంటంటే స్పేడ్ కింగ్, స్పేడ్, క్లబ్. ఈ 2 సింబల్స్కి సంబంధించిన కింగ్స్ 2 ఉంటాయి. సో టోటల్ కింగ్స్ వచ్చేసి 4 ఉంటాయి. కానీ మనల్ని ఇక్కడ ఏమన్నాడు, కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అన్నాడు. సో ఫస్ట్ ప్రాబిలిటీ వచ్చేసి కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఇది. సో కింగ్ ఆఫ్ రెడ్, ఏ కింగ్ ఆఫ్ రెడ్. సో రెడ్ కలర్ కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ మీరు చూసారు కదా, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, కింగ్ ఆఫ్ రెడ్ కలర్లో 2 మాత్రమే ఉన్నాయి. సో 2 మాత్రమే తీసుకోవాలి. సో పి ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్, కింగ్ ఆఫ్ రెడ్ కలర్, కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సో ఏముంటుంది చూడండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. 2 1s 2 2s 4, 1 ఉంటుంది, 2 6 12. సో 1/26. సో రెడ్ కలర్ కింగ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత, 1/26. సెకండ్ వచ్చేసి ఫేస్ కార్డ్. సో ఏంటి ఫేస్ కార్డ్స్ అంటే, సో ఫేస్ కార్డ్స్ అంటే జనరల్గా జాక్, క్వీన్, కింగ్, జాక్, క్వీన్, కింగ్ ఇలా ఒక్కో సింబల్కి 3 ఉంటాయి, ఈచ్ సింబల్కి 3. సో 3 ఫర్ ఈచ్ సింబల్. సో ఈ లెక్కన టోటల్ ఎన్ని ఉంటాయంటే టోటల్ 12 ఉంటాయి ఫేస్ కార్డ్స్. ఎన్ని 12. వీటిలో 12, ఆ 12లో రెడ్ కలర్లో అంటే హార్ట్ డైమండ్ సంబంధించినవి 6 ఫేస్ కార్డ్స్, 6 రెడ్ ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అలాగే 6 బ్లాక్ కలర్ స్పేస్ అంటే క్లబ్, స్పేడ్కి సంబంధించినవి ఫేస్ కార్డ్స్ ఉంటాయి, 6 రెడ్. సో ఇక్కడ ఓన్లీ ఫేస్ కార్డ్ అన్నారు కాబట్టి టోటల్ తీసుకోవాలి మనం ఎంత, 12. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత, 12. సో ప్రాబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes by total number of possible outcomes. Number of favorable outcomes by total number of possible outcomes. So favorable ఎన్ని ఉన్నాయి 12, పాసిబుల్ ఎన్ని 52. సో ఈవెన్ నెంబర్సే కదా, 2తో డివిజిబుల్ అవుతాయి. ఫస్ట్ 2 6 ఇందాక చేసాం, 52ని 2తో డివైడ్ చేస్తే ఎంత 26, మళ్ళీ 6 26, మళ్ళీ 2తో డివిజన్, 2 3s 2 1s 2 3s. సో ఎంత వచ్చింది 3/13 వచ్చింది, 3/13. సో ఫేస్ కార్డ్ సంబంధించిన ప్రాబిలిటీ ఎంత 3/13. నెక్స్ట్ బ్లాక్ ఫేస్ కార్డ్ అడిగాడు. ఇప్పుడు మీరు చూడాల్సింది
బ్లాక్ ఫేస్ కార్డ్స్. సో బ్లాక్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? సో మనకి ఇక్కడ ఉన్నవి అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే ఫేస్ కార్డ్స్ అనేవి. ఇందాకే చేసాం బ్లాక్ ఎన్ని ఉంటాయి, రెడ్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏ బ్లాక్ ఫేస్ కార్డ్ అన్నాడు. ఏ బ్లాక్ ఫేస్ కార్డ్. సో ఆల్రెడీ ఇక్కడ చెప్పాం బ్లాక్లో ఫేస్ కార్డ్స్ అన్ని 6 ఉంటాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్ని 6. ఎందుకు 6? ఇవి స్పేడ్ ఫేస్ కార్డ్స్ వచ్చేసి 3. అలాగే క్లబ్ కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. క్లబ్ ఫేస్ కార్డ్స్ వచ్చేసి 3 ఉంటాయి. సో వాడు మనల్ని బ్లాక్ అడిగాడు. 3 + 3 ఎంత? 6 ఇది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 6. బ్లాక్లో ఫేస్ కార్డ్స్ బ్లాక్ అయితే 6, టోటల్ అయితే 12. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ బ్లాక్ ఫేస్ కార్డ్ ఎలా ఉంటుంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 6 ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 52 ఉంటాయి. 2తో డివిజిబుల్ కాబట్టి 2 1s 226, 2 3s 226. సో 3/26 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జాక్ ఆఫ్ డైమండ్స్. సో జాకులు ఎలా ఉంటాయంటే ఒక్కో సింబల్కి 1 1 ఉంటాయి. సో డైమండ్కి ఒక జాక్, హార్ట్కి ఒక జాక్. అంటే సో డైమండ్లో ఉన్న జాక్ 1 ఉంటుంది. డైమండ్ జాక్ 1. నెక్స్ట్ హార్ట్ జాక్ 1. ఇవి రెడ్ కలర్లో ఉంటాయి. అలాగే స్పేడ్ జాక్ 1. నెక్స్ట్ క్లబ్ జాక్ 1 ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏమంటే జాక్ ఆఫ్ డైమండ్స్ అన్నాడు. అంటే జాక్ ఆఫ్ డైమండ్స్. సో ఎన్ని ఉన్నాయి? డైమండ్ సింబల్లో ఉన్న జాకి ఒకటే యాక్చువల్గా. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1. అదే నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్. సో ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి P ఆఫ్ జాక్ ఆఫ్ డైమండ్స్ అని రాస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ జాక్ ఆఫ్ డైమండ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై total number of possible outcomes 1/52. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఏమో జాక్ ఆఫ్ డైమండ్స్. ఇన్ కేస్ ఇదే జాక్ ఆఫ్ హార్ట్ అన్నారు 1/52 అండి. అదే కింగ్ ఆఫ్ డైమండ్స్ అన్న 1/52. ఎందుకు? డైమండ్స్లో ఒకటే కింగ్ ఉంటుంది. అలాగే క్వీన్ ఆఫ్ డైమండ్స్ అన్న 1/52. ఒక సింబల్కి జాకి, కింగ్, క్వీన్ 1 1 ఉంటాయి. ఏ నెంబర్ కార్డ్ అయినా కానీ 1 1 ఉంటుంది ఒక్కో సింబల్. ఇవి సింబల్స్ డైమండ్, హార్ట్, స్పేడ్, క్లబ్. సో ఇది